ఇంత ఈజీగా చేసుకోవచ్చా, ఇన్ని రోజులు మనకి ఇది తెలియక ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో వందలుగా అనుకుంటారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 నెలల దాకా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో 2 కప్పుల శనగపిండి అయితే తీసుకోవాలి. అలాగే అదే కప్పుతోనే 1 కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను వాము ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇందులోనే పించ్ ఆఫ్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఇలా సన్నుప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుంటున్నాను, వంట నూనె. మీరు నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె, పసుపు, ఉప్పు మొత్తం పిండికి బాగా పట్టేలాగా బాగా చేతితో ఇలా రబ్ చేసుకుంటూ, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా 2 చేతులతో ఇలా రబ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నారంటే నూనె అనేది పిండి మొత్తానికి బాగా పడుతుంది. ఇలా బాగా మనం మిక్స్ చేసుకుంటేనే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ అనేది గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఉండలాగా కట్టుకుంటే మనకి ఉండలాగా రావాలి. చూడండి, ఇలా ఉండ ఫామ్ అయిందంటే మనం వేసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు. ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీకి స్పైసీనెస్కి సరిపడా, మీరు తినే స్పైసీనెస్కి సరిపడా అన్నట్టు ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయ రేకలు వేసేసుకొని ఇక్కడ నేను ఒక 5-6 పచ్చిమిర్చిలు అయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా స్పైసీగా ఉంటాయండి. అండ్ అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ వేసింటాం కాబట్టి చూసి వేసుకోవాలి. కొన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇలా పిండిలో వేసేసి చేత్తో బాగా నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తంలోకి బాగా కలిసిపోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా బాగా నీడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సరిపడా కొన్ని నీళ్ళు వేసుకుంటూ చేసుకోండి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇలా బాగా పిండి సాఫ్ట్గా రావాలి అండ్ అలాగే ఎక్కువ నీడ్ చేయాలి. ఇలా బాగా ఎక్కువసేపు మనం పిండిని నాదుకుంటూ కలుపుకుంటే పిండికి జిగురు అనేది బాగా వస్తుంది. రెసిపీ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసాను. మీరు మళ్ళీ నేను చెప్పాను కదా, నూనె ప్లేస్లో బటరు లేదా నెయ్యి కూడా వాడవచ్చు. ఇలా పిండికి నూనె బాగా పట్టించుకోవాలి. పిండి అనేది బాగా సాఫ్ట్గా రావాలి, అంతవరకు బాగా నాదుకోండి. చూసారు కదా, ఈ సాఫ్ట్నెస్ వచ్చిన తర్వాత మనం ఇంకా పిండిని మనకు కరెక్ట్గా కుదిరినట్టు ఇప్పుడు దీన్ని కావాలంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కూడా వెంటనే కూడా చేసుకోవచ్చు. పిండి అయితే చక్కగా ఇలా బాగా సాఫ్ట్గా రావాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. అండ్ అలాగే మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. కొంచెం దీనికి పిండికి నూనె రాసేసి నేను ఇక్కడ ఒక 5-10 నిమిషాల పాటు రెస్ట్కి అయితే పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నా. పక్కన పెట్టేస్తున్నా. టైం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా తీసేసుకొని ఇంకొకసారి బాగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా రోల్ చేసుకొని మనం ఇప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మనకి డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి పంపించవచ్చు. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద పెట్టవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద. ఇలా చలికాలంలో మనం కొంచెము అలా ఈవినింగ్ టైంలో టీ తాకుంటూ ఒక 2-3 తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది, పాపడల్లాగా. ఇలా అన్నీ మనము పిండిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా సాఫ్ట్గా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ ఇలా చేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి తర్వాత అన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ చేసుకున్న ఈ పిండి ముద్దలన్నిటినీ ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని పెట్టేసుకుందాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నీ ఇలా
బేసన్లో వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ డీప్ ఫ్రైకి నూనె అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆలోపు మనము ఆయిల్ హీట్ ఎక్కేలోపు అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పొయ్యి మీద నూనె వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసాను. ఇవి కొంచెం టైం పడుతుంది కదా ప్రిపేర్ చేసుకోవడానికి అనేసి ఇలాగా ఒకటి తీసుకొని లైట్గా కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి ఇలా రోల్ చేసేసుకొని ఇప్పుడు దీనికి మనకి పూరిలాగా పొంగుతూ రాకుండా మనకి ఫ్లాట్గా రావడానికి ఇలా హోల్స్ అయితే పెట్టేశాను ఫోర్కుతో. తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడ్డానికి కూడా మనం బయట స్వీట్ షాప్లో కొన్న దండలాగానే వస్తాయి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకున్నామంటే ఒకటికొకటి అంటుకున్నా కూడా నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి, అంటుకుంటాయి, మనకి సరిగ్గా ఇదవ్వవు అనే టెన్షన్ ఏమి ఉండదు. ఇలా ప్లేట్లో వేసుకున్నప్పుడు అంటుకున్నా కూడా మనము నూనెలో వేసేసుకుంటాం కదా, అలా ఉండలాగా తీసేసినా కూడా నూనెలో చక్కగా విడిపోతాయి. చూసారు కదా, అన్నీ నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నూనెలో వేసేసుకోండి డీప్ ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఉండలాగానే వేసేస్తున్నాను, ఉండ కిందనే. ఇవి వేడెక్కిన తర్వాత డివైడ్ అవుతున్నాయి. ఇలా వేడికి ఫ్రై అయ్యి పైకి వస్తాయి కదా, అప్పుడు మనము గరిటెతో ఇలా కదిపేసామంటే అన్నీ విడిపోతాయి. మనం వేసుకున్న నూనె క్వాంటిటీ బట్టి ఇలా కొన్ని వేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చేస్తున్నా కదా, ఈ ప్రాసెస్లో ఇలా మిక్స్ చేసేసారంటే అన్నీ చక్కగా విడిపోతూ వస్తాయి. ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఇంకా కొన్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం తీసుకున్న నూనె క్వాంటిటీ బట్టి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే తొందరగా వేగిపోతే ఫ్లేమ్ మాత్రము మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మంచిగా గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న వెంటనే అయితే కొంచెం ఆయిలీగా కనిపిస్తాయి. తర్వాత మనకి కొద్దిసేపటికి అసలు ఆయిల్ అనేది కనిపించదు. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి నేను వేసినవన్నీ మీకు వేసే టైంలో కనిపిస్తూ ఉంటుంది. బాగా డీటెయిల్గా చూస్తే ఉండలాగా ఉంటాయి. తీసేలోపు చూస్తున్నారు కదా, అన్నీ విడివిడిగా వచ్చాయి. ఒకటన్నా అంటుకొని రాలేదు. బాగా ఇలాగా చక్కగా విడిపోతాయి. అంటుకున్నాయి కదా, బాగా వస్తాయో లేదో అనే టెన్షనే ఉండదు. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద ఈ పాపడాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 2-3 నెలలైనా కూడా మెత్తపడకుండా క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయి. గార్లిక్ అండ్ చిల్లీ టేస్ట్తో చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. లేదంటే మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం మనము స్వీట్ షాప్లలో వందలుగా పెట్టి కొనుక్కొస్తూ ఉంటాము. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో మళ్ళీ అదొక డౌట్ అయితే ఉంటుంది. ఇంట్లోనే హెల్తీగా ఇలా మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా పిల్లలు కూడా హెల్తీగా ఉంటుంది అండ్ మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలా చేసి పెడితే పిల్లలకి. మరి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చాలా రకాల హెల్తీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మీకేమైనా టైం ఉంటే చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ స్వీటీ కిచెన్కి ఒక్కసారి విజిట్ ఇచ్చి చూడండి. తప్పకుండా మన రెసిపీస్ అన్నీ మీకైతే నచ్చుతాయి అనుకుంటున్నా. ఇంతేనండి, చాలా ఈజీగా మన స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. మరి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.